హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఈ సినిమా తర్వాత అంజలి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు. అటు అచ్చ తెలుగు అమ్మాయిలాగా తన మాట తీరు తన పద్ధతి అలాగే ఉండేది. అయితే దాని తర్వాత వచ్చిన ఎన్నో మూవీస్లలో తన మాట తీరుని కానివ్వండి, తన స్టైల్ని కానివ్వండి నిజంగా మంచిగా తీర్చిదిద్దుకుంది అని చెప్పొచ్చు. అదేవిధంగా వకీల్ సాబ్ సినిమాలో కూడా తను చేయడము, ఇలా ఎన్నో మూవీస్లలో మంచి పాత్రలు పోషించింది. అయితే ఇప్పుడు ఒక కొత్త వెబ్ సిరీస్తో అయితే మన ముందుకు రాబోతుంది బహిష్కరణ. ఈ మూవీకి సంబంధించి ఈ వెబ్ సిరీస్లో అయితే తను మెయిన్ లీడ్గా చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ అయితే జూలై 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే దాంట్లో ఇది కొంచెం రస్టిక్ డ్రామా టైప్లో కొంచెం అటు లస్ట్ కేటగిరీ టైప్గా వెళ్ళిపోతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీకి సంబంధించి ఈ వెబ్ సిరీస్లో ఎన్నో రూమర్స్ వచ్చాయి. అసలు ఏంటి ఈ సినిమాలో మీరు ఎమోషనల్ సన్నివేశాలలో చేశారు, అలాగే మీ లుక్ కూడా కొంచెం చేంజ్గా ఉంది అని చెప్పేసి అంజలి సహా ఎంతో మందికి అడగ్గా అప్పుడు అంజలి స్పందిస్తూ సో ఇందులో ఆమె వేశ్య క్యారెక్టర్ చేయబోతుంది. పుష్ప అనే వేశ్య క్యారెక్టర్ అయితే అంజలి ఇందులో చేయబోతుంది. మరి ఇలాంటి సీన్స్ చేయడానికి తనకి ముందు ఎందుకు అన్కంఫర్టబుల్గా ఉండే ఏంటి అనేది అటు అడగ్గా అయితే ఈ పాత్రకు సంబంధించి ఒక ప్రెస్ మీట్లో అడిగినప్పుడు చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడు ఈ పాత్రకి సంబంధించి చూసుకుంటే ఈ పోస్టర్లో మీకు కనిపిస్తున్న ఈ పాత్రకి సంబంధించి పుష్ప అనే పాత్రకి అటు మంచి రెస్పాన్స్ రావడంతో దీనిపైన స్పందించింది. అయితే రస్టిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ బహిష్కరణలో పుష్ప పాత్రలోని భావోద్వేగాలని అన్ని ప్రేక్షకులకి నిజంగానే బాగానే కనెక్ట్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు. అయితే తను మాత్రం దానిపైన మాట్లాడుతూ స్టార్టింగ్లో బోల్డ్ సీన్స్లో నటించడానికి కాస్త ఇబ్బందిగా అనిపించింది, కానీ రాను రాను అలవాటైంది. అలాంటి పాత్రలు చేయడం నాకు ఛాలెంజింగ్గా అనిపించింది. బోల్డ్ సీన్లలో నటించిన తర్వాత ఒకసారి అయితే చాలా ఏడ్చాను, ఎమోషనల్ కూడా అయ్యాను అంటూ మాట్లాడింది. అందుకు కారణం అలాంటి సన్నివేశంలో తొలిసారి నేను నటించడమే కారణం. బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి ముందుగా నేను రెడీ కాలేదు, అయినా ఛాలెంజింగ్గా తీసుకొని నటించాను అంటూ బోల్డ్ సీన్ సమయంలో తనకు మానసిక పరిస్థితిని తెలియజేయాల్సిన తన మెంటల్ స్టెబిలిటీని కానీ తన మానసిక పరిస్థితి ఆబ్వియస్లీ ఎప్పుడూ చేయని విధంగా సడన్గా బాగా బోల్డ్ సీన్స్ చేయాలి అంటే కొంచెం ఒక విధంగా కష్టంగానే ఉంటుంది. సో ఆమె అప్పుడు తన మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పుకొచ్చింది. పుష్ప పాత్రలో బోల్డ్గా నటించడం కొత్తైనా నేను చేస్తున్న పాత్రపై దాన్ని ఎలా చేయాలనే దానిపైన నాకు అవగాహన ఉంది. అందువల్ల ఆ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కిందన్నారు. నేను ఈ బోల్డ్ సీన్స్లో నటించినప్పుడు సెట్స్లలో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. దర్శకుడు ఆ విషయంలో జాగ్రత్త తీసుకున్నారు. అందువల్ల నేను కంఫర్ట్గా నటించగలిగానని, బహిష్కరణ విడుదలైన 3 రోజుల్లోనే 30 మిలియన్కు పైగా స్ట్రీమింగ్ వెళ్ళిందని తను చెప్పుకొచ్చింది. అయితే ఈ మూవీ ఈ వెబ్ సిరీస్లో తన క్యారెక్టర్ పరంగా కానివ్వండి, తన లుక్స్ పరంగా కానివ్వండి మంచి రెస్పాన్సే దక్కింది అనుకోవచ్చు. మరి ఈ వెబ్ సిరీస్ పైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.